హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నశ్రీ కిచెన్. ఈరోజు మనం బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చికెన్ పులావ్ని తయారు చేసుకుంటున్నామండి. ఎక్కువ కష్టపడక్కర్లేదనమాట. ఈ చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. బయట వాతావరణం చాలా చల్లగా ఉందండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసే తీసుకున్నాను. దీనిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, ఒక అర చెక్క నిమ్మరసం వేసుకుని ఈ చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి. చికెన్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా తీసుకుంటే పులావ్లో చిన్నగా అయిపోకుండా ఉంటాయండి. పీసులు కింద అయిపోకుండా ఉంటాయన్నమాట. కొంచెం పెద్ద ముక్కల కింద కొట్టించి తీసుకోండి. ఈ చికెన్ అంతటిని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మనం చికెన్కి సరిపడగా ఉప్పు కారం మాత్రమే వేసామండి. ఇందులో పులావ్ మొత్తానికి సరిపడగా వేయలేదన్నమాట. చికెన్కి మాత్రం సరిపోయేటట్టుగా వేసుకుని కలుపుకొని దీన్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మరొక గిన్నె తీసుకుని దీనిలోకి ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ కాకపోయినా మామూలు రైస్ని కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఏది కావాలంటే అది తీసుకోండి. 2 గ్లాసులు అంటే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి నేను. వీటిని ఒక 2 సార్లు వాష్ చేసుకుని నీళ్లు పోసుకుని దీన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. రైస్ని కూడాను పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత చికెన్ పులావ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని దీనిలోకి ఓల్ గరం మసాలా, మొత్తం బిర్యానీకి మనం ఏ మసాలాలు అయితే వాడతామో వాటన్నిటిని కూడా ఇందులో వేసుకున్నాను. చెక్క, లవంగ, ఇలాచి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు, వీటన్నిటిని కూడా ఇందులో వేసుకుని వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చిలుకలు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచింది అయితే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొద్దిగా పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలండి. వేసుకుని ఈ చికెన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని కలుపుకుంటూ బాగా మగ్గించుకోండి. ఈ చికెన్ ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకుంటున్నానండి నేను. మీ దగ్గర చికెన్ మసాలా పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మసాలా అంతా చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోండి. ఈ చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి అది ఎగిరిపోయేంత వరకు మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా వంపేసుకుని ఓన్లీ రైస్ మాత్రం ఇందులో వేసుకోవాలండి. రైస్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. చికెన్ రైస్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎప్పుడు చేసుకునే దమ్ బిర్యానీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ వేసుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. ఒక్కొక్క గ్లాస్కి 1.5 చొప్పున వేసుకున్నాను అనమాట. అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున వేసుకోండి. నీళ్ళు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో పైన కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మనం రైస్ని ఉడికించుకోవచ్చండి. రైస్ మనకి పొడి పొడిగా అయ్యేంత వరకు ఉడికించుకుని తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది ఈ చికెన్ పులావు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చూడండి, రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. నేనైతే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నానండి. దీనికి మనకి వేరే కర్రీ కానీ ఏది అవసరం లేదు. దీన్ని ఇలాగే తినేయచ్చు. నేను ఈ రైస్ అయ్యే లోపల ఎగ్స్ని బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నానండి. వాటిని కూడా దీంట్లో పెట్టుకుంటున్నాను. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. దీన్ని వేడివేడిగా తింటే అద్దరిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.